నా చేతిలో ఉన్న దాన్ని గ్రైండ్ మెషిన్ అంటారు. తెలిసిన వాళ్ళు వీడియో స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు మాత్రం సరదాగా చూడండి. ఓన్లీ సరదా కోసం నేను వీడియో పెట్టాను. నేను వర్క్ చేసి ఇక్కడ గుమస్తగా రెట్టుకొచ్చి ఫైబర్ ప్లేట్లు కట్ చేసి నువ్వు కొత్త అన్నారు. సరేలే కుర్రాడు రే బాబు కొత్త వెళ్ళి గ్రైండ్ మెషిన్ చేయబట్టరు అని చెప్పి దాన్ని కొలతలు చేశాను. దీన్ని నేను కట్ చేసేదాన్ని ఫైబర్ ప్లేట్ అంటారు. ఇది వేడికి కరిగిపోతూ ఉంటుంది కాబట్టి చాలా రిస్క్. ఇది మిషన్ చాలా గట్టిగా పట్టుకోవాలి, మిషన్ కూడా చాలా రిస్క్ ఇది. ఆ తర్వాత ఫైబర్ ప్లేట్ కట్ చేసేటప్పుడు తారు వచ్చి మీద పడిపోతుంటుంది. ఇది చాలా రిస్క్లే బాబు అని చెప్పి బ్లౌజ్ పెట్టుకున్నాను. ఇలాంటి ఫైబర్ గట్ట కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పెట్టుకోవడం చాలా మంచిది. బ్లౌజ్ పెట్టుకొని కట్ చేయాలి. అలాగే కల్చోడు ఉండాలి. అయితే ఫైబర్ ప్లేటే కదా, ప్లాస్టిక్ కదండి. నేను కల్చోడు అందుబాటులో లేక పెట్టుకోలేకపోయాను. మీరు మాత్రం ఎవరైనా కట్ చేసేటప్పుడు కల్చోడు ఉండాలి, చేతికి బ్లౌజ్ ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. మిషన్ హార్స్ చాలా ఎక్కువ, చాలా స్పీడ్గా ఉంటుంది. దీన్ని స్పీడ్ తట్టుకోవడం మామూలుగా చాలా స్ట్రాంగ్గా పట్టుకోవాలి. దీన్ని ఎటకరగా తీసుకున్నామంటే మాత్రం మన ప్యానల్ తీసేస్తుంది. ఎందుకంటే ఇది చాలా షార్ప్గా స్పీడ్గా వేగంగా ఉంటుంది. ఇది మామూలుగా ఉండదు, చాలా స్పీడ్ అయింది ఇది. ఈ పని చేస్తున్నట్టు ఏంటన్నా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఒక పని అని కాదు, మేము వర్క్ చేసి ఇక్కడికి వెళ్ళామంటే ఎల్లింగ్ పని చేయాలి, కటింగ్ పని చేయాలి, ఏ పనైనా చేయాలి. అన్ని పనులు వచ్చి కాబట్టి మమ్మల్ని ఆపరేటర్స్ అంటారు. కాబట్టి ఏ పనైనా సరే సర్దుకొని చేయాలి. మేము ఇలా రకరకాల పనులు పురమేస్తుంటారు. కరెంట్ పని చెప్పారంటే కరెంట్ పని చేయాలి, ఎల్లింగ్ పని చెప్తే ఎల్లింగ్ పని చేయాలి, కటింగ్ పని కటింగ్ చేయాలి. ఆ తర్వాత లేదనుకుంటే కుకింగ్ పని ఉంటే కుకింగ్ పని చేయాలి. ఏ పని చెప్తే ఆ పని చేస్తూనే ఉంటాం మేము. ఈ వీడియో అయితే మన వీడియోని లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మన ఛానల్ ఫాలో చేయండి.